కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో నిన్న రాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. అయితే ముగ్దుంపూర్ గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆలయాల్లో ఒకటి మల్లన్న స్వామి ఆలయం, అదేవిధంగా హనుమాన్ దేవాలయంలో నిన్న రాత్రి దొంగలు బీభత్సం చేశారు. అంటే 1-2 గంటల ప్రాంతంలో దొంగలు దొంగతనానికి పాల్పడి మల్లన్న స్వామి టెంపుల్లో ఉన్న గేటును ఉన్న తాళాన్ని పగలగొట్టి లోపల ఉన్న హుండీని చోరు చేసి అందులో ఉన్న పైసలను ఎత్తుకెళ్లారు. అయితే మార్నింగ్ వచ్చి చూసేసరికి అంటే ప్రతిరోజు నిత్యం పొద్దున ప్రాంతంలో 3:30 ప్రాంతంలో ఇక్కడ వచ్చి ఒక అతను పాటలు వేస్తాడు. అయితే అతను వచ్చి చూసేసరికి ఇక్కడ మాత్రం గేటు పగలగొట్టి ఉండడాన్ని గమనించి వాళ్ళ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడంతో వాళ్ళు పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అతను ఏ టైంకి వచ్చాడు, దొంగతనం ఎప్పుడు జరిగింది, అందులో దుండగులు అనే వాళ్ళు ఎలాంటి వస్తువులు ఎత్తుకెళ్లారు, ఎంత అమౌంట్ ఎత్తుకెళ్లారని అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు, మీరు గుడికి ఏ టైంకి వచ్చారు, మీకు ఎప్పుడు దొంగతనం జరిగిందని తెలిసింది, మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? 3:30కి వచ్చినాం. 3:30కి వచ్చేటలకు బియ్యం తలుపులు తీసుకున్నది. అది వచ్చేటలకు ఆడ ఉండిని వలగొట్టిరు, ఆడ పక్కకు నూకిరు. నేను వచ్చి ఆయన అన్ని చదిరి బియ్యం గిట్ట అది చదిరి పెట్టి వచ్చి గుడి అడిగి దీపాలు ముట్టించి తెల్లారి ఆయన మా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు. ఉండిని వలగొట్టి అంటే పైసలు ఎత్తుకెళ్లారు, ఇంకా వేరే ఏమైనా ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లారు? ఏమి ఎత్తుకపోయారు, ఒక పైసలు పట్టుకపోయారు. బియ్యం పాత్రం కాడ వారం వచ్చారు, దర్వాజ ముందర వారు వచ్చారు. మీరు అంటే పోలీసులు మీకు మీ వాళ్ళకు చెప్పిన తర్వాత మీ వాళ్ళు పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేశారు, పోలీసులు ఎప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు? 7కి ఫోన్ చేశారు. 7కి ఫోన్ చేస్తే వచ్చారు. 8-9 వరకు వచ్చారు, చూసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, పోయారు. వచ్చి ఇక్కడికి వచ్చి చూసే వరకు తలుపులు పలుకొట్టున్నాయి, తాళాలు తలుపులు తీసున్నాయి. ఈయన చూసి ఇదంతా ఊడిసి కడిగి మళ్ళీ వచ్చి మాకు చెప్పిండు. వచ్చారు వాళ్ళు 6 గంటలకు వచ్చారు, 7 గంటలకు వచ్చారు. కుళ్ళే పైసలు పోయినాయి, ఏం పోలే. శ్రీపేరంబుదూరు కమలాకర్. ఈ ముగ్దుంపూర్ గ్రామంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. నేను వచ్చేసరికి తాళం తీసి ఉన్నది, తాళం లేదు దానికి. గుళ్ళో దొంగతనం జరిగింది అని చెప్పి అర్థమైంది. ఉండి తీసి ఉన్నది, చెడగోపాన్ని పక్క పెట్టారు. మా రెడ్డి సాబ్, మా చైర్మన్ సాబ్ చూసిండు. ఆయన పొద్దున్నే వస్తాడు, ఆయన చూసి మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చినాం. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, కంప్లైంట్ రాసుకున్నారు. చెకప్ కూడా 2-3 వచ్చిండ్రు. 2-3 సార్లు చెకప్ చేసుకొని పోయారు. మల్లయ్య వచ్చి చూసేసరికి ఇక్కడ గేటును పగలగొట్టి అదేవిధంగా బియ్యాన్ని అక్కడ పారవసి ఉండడాన్ని గ్రహించి వెంటనే చూశాడు. ఇక్కడ ఉన్న తాళాన్ని మొత్తం పగలగొట్టి ఇందులో ఉన్న నగదును కూడా దుండగుడు అపహరించినట్టు గ్రహించి వెంటనే వాళ్ళకు సంబంధించిన వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అయితే ప్రధానంగా గ్రామస్తులు కూడా కోరుకుంటారంటే ఇక్కడ చాలా వరకు దొంగతనాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇటు పెట్రోలింగ్ వ్యవస్థను కొంచెం పెంచి ఇలాంటి దొంగతనాలు జరగకుండా కూడా చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.